విచ్చేసిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మన కానిస్టేబుల్ ఒక్కసారి మన కానిస్టేబుల్ గట్టికి చప్పట్లు కొట్టండి. వరుణ్ సందేశ్ గారు, ఆయన మూవీ చాలా చూసాం మనం, ఎన్నో పాటలు విన్నాం. ఇందాక ఒక పాట మాత్రం ఈ మూవీలో కానిస్టేబుల్లో నాకు బాగా నచ్చిన పాట, కానిస్టేబుల్ అన్న ఆ పాట మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి. కానిస్టేబుల్ అన్నో చాలా చాలా బాగుంది. ఆ కానిస్టేబుల్ ఆ సాంగ్ నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్ అవుతుంది పబ్లిక్లో మాత్రం, అది మాత్రం ఒక వైరల్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా హిట్ అయ్యి బాగా డబ్బులు రావాలి, అలాగే డైరెక్టర్ గారికి మంచి సక్సెస్ రావాలి. వరుణ్ సందేశ్ గారికి ఇంకో పెద్ద హిట్ ఆయన ఖాతాలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్యా. అలాగే ఈ కార్యక్రమంలో చాలామంది మా హీరోలు వచ్చారు ఈ కానిస్టేబుల్ మూవీని ప్రమోషన్స్కి. సో మా యాంకర్ గారు ఇందాక నన్ను మర్చిపోయారు, లాస్ట్ చివరి నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా సంతోషం. సో థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ కానిస్టేబుల్ మూవీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు రైట్ చేయాలి అని చెప్పి అవసరం లేదండి. ఆ సన్మానం తర్వాత ఈ సత్కారం కూడా ఉంటుంది. ఇతను ఎవరు? ఇది ఆయనని, ఆయన టార్గెట్ ఆయనే. ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు, క్లైమాక్స్లో కనిపించండి మీరు. మళ్ళీ షాల్ కప్పి చాక్లెట్స్ ఇవ్వడం అంటే మర్చిపోయానన్నారు మీరు. Good evening all, and all the best to entire team of Constable, and I appreciate producer Balagam బయటికి వెళ్ళారా? అయ్యో, నిజంగా ఐ అప్రిషియేట్ బలగం జగదీష్ గారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్కి తేవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నాం మాకు తెలుసు కాబట్టి. అండ్ అది ఇప్పుడున్న ఓటీటీ సిచ్యువేషన్లో ఒక మూవీని నమ్మి ప్రొడ్యూస్ చేసి డబ్బులు పెట్టి సినిమాని బయటికి తీసుకురావడం ఇంతకు ముందు కన్నా చాలా చాలా కష్టం. సో ఫర్ దట్ ఐ రియలీ అప్రిషియేట్ బలగం జగదీష్ గారు. మీ పేరులో ఉన్న బలం, అలాగే మీరు కూడా బలంగా దిట్టంగా ఉన్నారు. సో మీ ప్రొడక్షన్ హౌస్ కూడా దిట్టంగా నిలబడి ఇంకా ఎన్నో మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మా జనరేషన్, నిజంగానే సూపర్ హీరో వరుణ్ సందేశ్ బ్రో. ఎందుకంటున్నాం అంటే మేము కాలేజ్ చదువుకునే టైంలో అఫ్కోర్స్ ఎంగేజ్లో వచ్చారు, అప్పుడులో వరుణ్ సందేశ్ గారిని మాలో మేము చూసుకునేవాళ్ళం అన్నమాట. అరే కాలేజీలో ఉండి ఈ ఫిగర్ని సో అలాంటి మంచి మంచి మూవీస్, హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, సో అలాంటి యంగ్ హీరోతో అప్పుడు యాక్ట్ చేయాలి అని కోరుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ చేయలేదు. బట్ మీ సేమ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్తో మీ సరదాగా అమ్మాయితో నెక్స్ట్ మూవీ నేను చేశాను, భానుశంకర్ అండ్ పత్తికొండ కుమారస్వామి గారుతున్నది. యా, అది లీడ్గా నేను చేశాను. సో ఐ యూస్ టు హర్డ్ అ లాట్ అబౌట్ యూ ఇన్ ద లొకేషన్. ప్రదీప్, రాజన్న అందరం బాగా మాట్లాడుకునే వాళ్ళం. సో అప్పుడు మాకు ట్రెండింగ్ హీరో కాబట్టి కల్పిస్తారా ఒకసారి అని నేను అడిగేవాడిని అప్పుడు. సో అన్ఫార్చునేట్లీ కుదరలేదు. బట్ ఈ విధంగానే స్టేజ్ షేర్ చేసుకున్నాను. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది మై హార్ట్ సినిమా బాగా ఆడాలి. అండ్ ఇంకొకటి నాకు బలంగా ఉంది ఏంటంటే, అలాంటి ఒక లవ్ స్టోరీ మీరు మళ్ళీ చేసి ఒక మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అర్జున్. అదే కదా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కానిస్టేబుల్ మూవీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు వరుణ్ సందేశ్ గారికి అండ్ టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. అండ్ అర్జున్ అన్న చేయలేదు, హాయ్ చెప్తున్నా. అర్జున్ అన్న, కార్తిక్ అన్నకు కూడా హాయ్, సుధాకర్ గారికి కూడా హాయ్. అంటే ఓకే, అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు సో అంటే నీ ఏజ్ కూడా గుర్తు చేయాలి. అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు నీ అర్థమైన సినిమాకి వచ్చాను. ఇది ఏదో వేరే కేసు లాగా ఉంది, ఇది మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వాలి మనం కాశీ గారు. సో అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరినీ కలుసుకోవడం, అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్ మూవీని ప్రమోట్ చేస్తూ
టీజర్స్ ట్రైలర్స్ అన్ని చూశాను. అండ్ వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలంటే నాకు ఐ వాజ్ స్కూలింగ్, నేను చిన్నప్పుడు కొత్త బంగారు లోకం. సో నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి అదే గుర్తొస్తుంది. తెలుసు కానీ అక్కడి నుంచి ఏజ్ అని తెస్తావు మాట్లాడవా నువ్వు. అంటే నీకు పెళ్ళి అయిపోయింది. సో వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలంటే కొత్త బంగారు లోకం బాగా గుర్తొస్తుంది. అలాంటి ఒక్క మూవీ మళ్ళీ చేయాలని నా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ కానిస్టేబుల్ చాలా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జగదీష్ గారికి అట్ ద సేమ్ టైం ఆర్యన్ డైరెక్టర్ గారికి అండ్ మంచి విష్ చెప్తున్నాను. అండ్ 10th కదా రిలీజింగ్ ఆన్ October 10th ఇన్ థియేటర్స్. తప్పకుండా చూడండి అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ వరుణ్ సందేశ్ గారు పక్క గట్టి కంబ్యాక్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వకార్తికేయ గారు. ట్రైలర్ చూసాక ఇట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. అండ్ వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలంటే వీస్ టు మీట్ అప్రాపోర్ట్స్ లైక్ ఉన్న టీం మొత్తం ఈజ్ వెరీ కూల్ చిల్లెస్ పర్సన్ అనమాట, సరదాగా ఉంటూ. సో ఐ ప్రే గాడ్ మీకు ఈ సినిమా కమ్బ్యాక్ అని చెప్పను, మీ హిట్ లిస్ట్లో ఇంకో హిట్ యాడ్ అవుతుందని కోరుకుంటున్నాను వరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే నిజంగా ఈ రోజుల్లో మై ఫాదర్ ప్రొడ్యూసర్ కాబట్టి సినిమా తీయడం చాలా కష్టం. లైక్ చాలా తగ్గిపోయిన రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ చెప్పిన కథను నమ్ముకొని ఒక ఆర్టిస్ట్ని నమ్ముకొని ఇంత బాగా సినిమా తీయడం అనేది బలగం జగదీష్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. అలానే ఒక యాక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ అప్కమింగ్ వచ్చే డైరెక్టర్స్కి వాళ్ళకి చాలా స్టోరీ పైన కానీ ఇలా కెరియర్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా అవకాశం ఇచ్చేవాళ్ళు ఉంటే ఇలా ఆర్యన్ గారు లాంటి వాళ్ళు చాలామంది వస్తారు ఇండస్ట్రీకి. ఇంకా అందరూ సపోర్ట్ చేయాలి. గట్టిగా కొట్టచ్చు చప్పట్లు పర్లేదు. అండ్ మూవీలో యాక్ట్ చేసిన ఆల్ ఆఫ్ ద ఆర్టిస్ట్ టెక్నీషియన్స్, హీరోయిన్ తెలుగు అమ్మాయి అనుకుంటాను. సో వెల్ పక్కా తెలుగు అమ్మాయి అయితే వెరీ గుడ్. అవునా, వెరీ గుడ్, సూపర్ సూపర్. అండ్ వన్స్ అగైన్ నన్ను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన జ్ఞాని, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ నా సినిమా కొడుతున్నాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ థ్యాంక్ యూ జ్ఞాని. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అందరూ 10వ తారీఖు సినిమా చూసి సూపర్ హిట్ చేసి ప్రొడ్యూసర్కి కొంచెం డబ్బులు లాభం తీసుకొస్తే మళ్ళీ ఇంకో సినిమా తీస్తారు. వచ్చింది సినిమా పైన పెడతారు తప్ప ఎక్కడ పెట్టరు. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ వరుణ్ గారు. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ కార్తిక్ రాజు గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ అర్జున్ గారు. థ్యాంక్ యూ విశ్వకార్తికేయ గారు. థ్యాంక్ యూ సుధాకర్ గారు. ఓకే, అండ్ భీమిశెట్టి నాగిశెట్టి గారు సతీష్ గారు విల్ స్పీక్ నా. సార్ మాట్లాడండి సార్. మంచి డ్రెస్ మార్చుకొని వచ్చారు ఈ గ్యాప్లోనే మన ప్రొడ్యూసర్ గారు. ఆయన యాక్టర్గా కూడా అరంగేట్రం అనమాట ఈ చిత్రం ద్వారా. యా ప్లీజ్ జగదీష్ గారు మాట్లాడండి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనం. ఈ సినిమా ఫీల్డ్లకు తీసుకొచ్చిన ఆ కళామ తల్లికి నా పాదాభివందనం. మళ్ళా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. మళ్ళీ మీడియా మిత్రులు, సోదరులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఇంకెవరున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకా నా ఫ్యామిలీకి కూడా, నా కూతుర్లు, నా కొడుకు, నా భార్యకు నాకు సపోర్ట్ చేసి ఎంతో ఈ సినిమాకు నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చి ఈ సినిమాని తీపిచ్చింది మా వైఫ్. నేను తీయలేను అనుకున్నది ఆమె, నేను తీసి చూపించిన ఇలా. ఇంకోటి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. నాలో ఈ కళా నైపుణ్యాన్ని గుర్తించి నన్ను ఎంకరేజ్ చేసిన ఒక కళామ్మ తల్లి ఆమెకి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ సుబ్బలక్ష్మి, మీ పైకి రండి అమ్మ. ఒక షాల్ తీసుకురండి. తాను నా నైపుణ్యాన్ని గుర్తించి, సార్ మీరు ఈ ఇండస్ట్రీలో మీరు చాలా పేరు వచ్చే సూచన మీకు కనిపిస్తున్నాయి సార్. మీరు నిజంగా సార్ ప్రతి జాగాలో నాకు ట్రై చేయమని ఆమె ఎంతో ప్రోత్సహించింది. నేను ఈరోజు ఈ సినిమాని నిర్మించిన అంటే ఈ అమ్మ ప్రోత్సాహమే. నన్ను గుర్తించింది. నిజంగా ఈమె కళామ తల్లితోనే సమానం నాకు. ఈమె నాకు ప్రోత్సహించిన వల్లనే నేను ఈరోజు ఈ సినిమా తీయగలిగిన. నిజంగా ఆ అమ్మ నాకు ఈమె నోటి ద్వారా నాకు పలికించి
ఈ సినిమాకి నిర్మిత చేసే అంత బలాన్ని ఇచ్చిందంటే నేను ఆమెని ఒకరోజు చెప్పిన, అమ్మ నీకు నేను తప్పకుండా అందరి ముంగట పిలిచి ఫస్ట్ నీకు సత్కరిస్తా, ఎందుకంటే ఒక మంచి సినిమా తీసిన అంటే నిన్ను ఎప్పుడు మరవా, ఎందుకంటే నన్ను గుర్తించి ఆమె నన్ను ప్రోత్సహించింది, నేను ఎప్పటికీ మరవలేను. ఒక నిమిషం. ఈమె సాక్షాత్తు కళామ్మ తల్లి, నేనైతే ఆమెనే నమ్ముతా. నీకు వందనం తల్లి. ఆమె ఊరు నుంచి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది. ఆమె నేను ఒక సినిమాలో యాక్టింగ్ చేసినాము. ఆ రోజే ఆమె నన్ను గుర్తించి ప్రోత్సహించింది. చాలాసార్లు అన్నది, సార్ మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేయంటే, అమ్మ నేను ట్రై చేసిన, ఇక నేను సాధించడం లేదో 10 తారీఖు ఆ ప్రేక్షక దేవుళ్ళు నిర్ణయిస్తారు, మీరు సంతోషంగా ఒక 2 మాటలు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్బలక్ష్మి. నేను కానిస్టేబుల్ కూతురునండి. నేను మా నాన్నగారు 50 APS బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ రిటైర్డ్. మా హస్బెండ్ మాత్రం ఆర్మీ అండి, డిఫెన్స్లో ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తము పోలీసు, ఆర్మీలో. నా అల్లుళ్ళు ఇద్దరు కూడా ఆర్మీలోనే ఉన్నారు. సారు నేను కలిసి ఒక మూవీ, ఏం మూవీ సార్, సంపూర్ణేష్ గారిది బ్రిలియంట్ బాబులో చేశాం సార్. సారు లాంటి వాళ్ళు కానీ ఉంటే ఇండస్ట్రీలో లేడీస్ భయపడకుండా రావచ్చండి. అంత రెస్పెక్ట్ ఇస్తారు సారు, అసలు ఆడవాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారు. నేను ఆ మూవీ చేసినప్పుడే చూసిన నేను. సార్ బాగా మంచిగా ఉంటారు, బాగా పైకి వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీలో కూడా నేను చిన్న క్యారెక్టర్ చేశాను సార్. నేను ఆయమ్మని చంపేస్తారు కదా, ఆ క్యారెక్టర్ నేనే చేసింది. మీరు తప్పకుండా చేయాలమ్మా ఈ మూవీలో చిన్న క్యారెక్టర్ అని అన్నారు. నేను ఊర్లో ఉంటే పిలిపించి మరీ నాకు క్యారెక్టర్ ఇచ్చినారు సార్. నన్ను ఇంతమంది ముందు నిలబెట్టి, ఆ రోజు అది మేము మాట్లాడుకున్నాం సరదాగా, కానీ సార్ అది పట్టుదలకి ఇంత దూరం తీసుకొచ్చి ఇంతమందిలో నన్ను నిలబెడతారని నేను అసలు అనుకోలేదండి. మీరు ఏదో మామూలుగా చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం అనుకున్నా, కానీ మీరు 10 మందిలో నన్ను నిలబెట్టి నా గురించి అవుతారని అసలు నేను ఊహించలేదు సార్. అసలు మీకు చాలా థ్యాంక్స్. అసలు ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి సార్. ఇందాక కానిస్టేబుల్ మూవీ సాంగ్ వచ్చినప్పుడు నేను ఏడ్ చేసిన అసలు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పడిన కష్టాలన్నీ చూసినా సార్. నేను ఒక కానిస్టేబుల్ కూతురికి ఎలా పెరిగామనేది మాకు తెలుసు. అనుభవాలని గుర్తుకొచ్చినాయి నాకు. విజయనగరం 50 APS బెటాలియన్లో మేము పన్న కష్టము మా నాన్నగారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూడలేదండి. అవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. చాలా బాగుంది ఆ సాంగ్, మాత్రం చాలా బాగా నచ్చింది సార్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలా, మా ప్రొడ్యూసర్ గారికి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలా, మాలాంటి వాళ్ళందరికీ మంచి అవకాశాలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని, బాబా గారిని బాగుండాలి సార్ మీ ఫ్యామిలీతోటి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జగదీష్ గారు స్పీచ్ కంటిన్యూ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా గురించి, ప్రతి ఆడపిల్లలు చూడవలసిన సినిమా ఇది. ప్రతి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చూడవలసిన సినిమా ఇది. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. తప్పకుండా ఇది ఆడపిల్లలు చూడాలి, ఎందుకంటే వాళ్ళకు సంఘంలో జరుగుతున్న కొన్ని అవమానాలు అన్నీ ఇందులో బేస్ చేసి ఉన్న సినిమా ఇది. ఈ సినిమా ప్రేక్షక దేవులు 10 అక్టోబరు మీ ముందుకు రాబోతుంది. ఆదరించి మంచి హిట్ ఇస్తారని, ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రాలను ఇంకా ముందు నిర్మిస్తానని, అలాగే కొత్త వాళ్ళకు నేను ప్రోత్సహిస్తానని, అలాగే ఈ సినిమాలో పనిచేసిన మా వరుణ్ సందేశ్ నాకు ఎంతోగా సపోర్ట్ చేసిండు, ఆయనకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే దివాస్ మోహన్ గారికి, నా ఆర్టిస్టులు లక్ష్మిలు అంతా ఈ సినిమాలో లక్ష్మిలు, అంటే నా కూతుర్లు ఎలానో నేను అలానే చూసుకున్నా వీళ్ళందరికీ. ఇంకా కొత్త అమ్మాయి మధులిక వారణాసి, పాపం అమ్మాయి మిస్ అయిపోయింది. అమ్మాయి స్పెయిన్లో ఉన్నది స్టడీస్లో. తాను కూడా చాలా అద్భుతంగా నటించింది. ఇంకా ఇందులో ప్రతి టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా నాకు సహాయ సహకారాలు అందించారు. ప్రతి దాంట్లో నాకు ఏది కష్టము కాకుండా చూసిరు. వాళ్ళకు కూడా నేను నా హృదయపూర్వక వందనములు వాళ్ళకు. అలాగే ఈ సినిమాకు వెన్నుముక్క ఎవరుంటారంటే ఒక మేనేజర్. ఆ మేనేజర్ లీలాప్రసాద్. ఒకసారి లీలాప్రసాద్ గారు పైకి రండి. తను చాలా ఎక్స్పీరియన్స్ అయిన మేనేజర్ అండి. తనతో నేను కొన్ని నేర్చుకున్నా. నేను ఈ సినిమాకు అలా అబ్బాయి కూడా నాకు సపోర్ట్ ఉండే, ఇంకొక మేనేజర్గా ప్రభు అతని పేరు,
హే ప్రభు అని నేను చాలా సతాస్తుండే అతనికి. అతను రాలేదేమో, ఒక 2 మాటలు మీరు మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కూడా ఒక మేనేజర్ లాగా పనిచేశాడు ఆయన. నేనేంటే నాకన్నా ముందే వెళ్ళిపోయి పొద్దునే అందరికి ఫోన్ చేయటం కానీ, ఎందుకంటే ఆయన మీద నేను సక్సెస్ మీట్ జరుపుకునే విధంగా నన్ను ఆశీర్వదించండి. మీడియా మిత్రులందరికీ మీరు ఈ సినిమా గురించి మీరు చూసిరు నేను పడ్డ కష్టం ఏందో, మీరు ఇంకా నాకు హెల్ప్ చేయాలని మా టీం అందరికీ సపోర్ట్ చేసి ఈ సినిమాని ఘన విజయం సాధించే విధంగా మీరు నాకు సాయం చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.